రాముని నినాదం ఆయుధంగా ఎట్లా పనిచేస్తుంది, రాముని నినాదం మాకు ప్రేమనిస్తుంది, రాముని నినాదం మాకు మర్యాద నేర్పుతుంది, రాముని నినాదం మాకు గౌరవాన్ని నేర్పుతుంది. రామరాజ్యం అంటే సుభిక్షంగా ఉండే రాజ్యం, రాముని పేరే ఒక వరం, రాముని పేరు పలకడం అంటే నిజంగా గుండెల్లో 1000 రేట్ల బలం వస్తుంది. హలో నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈ రోజు టాపిక్ వచ్చేసి, ఒకవైపు రామరాజ్యం పేరు చెప్పి చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడైనటువంటి రంగరాజన్ గారి మీద దాడి చేసారు కొంతమంది. మరొక వైపు ఈ తులసక్క మన అందరికీ తెలుసు కదా, ఈ తులసక్క మాత్రం ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడినా, ఎక్కడైనా హిందువుల గురించి ఏదైనా విషయం బయటకు వచ్చినా, రాజ్యం పేరు చెప్పి కొంతమంది రంగరాజన్ గారి మీద దాడి చేసినా ఈమె చెప్పే మాట ఒకటే, ప్రభుత్వాలు మతోన్మాదాన్ని కట్టడియాలి, మతోన్మాదాన్ని కట్టడియకపోతే రాముని పేరును ఆయుధాలుగా మార్చుకుంటారు, జై శ్రీరామ్ అంటూ టెర్రరైజ్ చేస్తారు, అదేవిధంగా వీటన్నింటికి మూలం ఆర్ఎస్ఎస్ అని చెప్పి మరొక్కసారి ఆమె మాట్లాడాల్సిన టాపిక్ ఏమో చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారి మీద దాడి గురించి మాట్లాడక, ఆమె ఏం చేస్తుంది, ప్రతిసారి హిందువులు కానీ సనాతన ధర్మం వచ్చినప్పుడు ప్రత్యక్షమవుతుంది, ఆమె నోరుంది కదా అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ఇలా మాట్లాడడం తులసక్కకి ఇది మొదటిసారి కాదు, గతంలో మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడింది. రంగరాజన్ గారి మీద దాడి చేసిన ఈ రామరాజన్ సంస్థ పనేంది, అసలు ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది, ఎవరు ఈ రంగరాజన్ సంస్థ యొక్క తీరేంది, అదేవిధంగా ఈ రంగరాజన్ గారి గురించి మాట్లాడుతూ ఎందుకు ఈ యొక్క సనాతన ధర్మం అన్న జై శ్రీరామ్ నినాదం ఆయుధంగా మార్చుకుంటారు, టెర్రరైజ్ అవుతారు, అదేవిధంగా ఈ యొక్క మతోన్మాదాన్ని ప్రభుత్వాలు కట్టడి ఎత్తలేవు ఆర్ఎస్ఎస్ అని చెప్పి మాట్లాడుతుంది. ఇదంతా కథ ఏందనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి, వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రామరాజ్యం పేరు చెప్పి కొంతమంది ఒక టీమ్గా ఫామ్ అయిపోయి ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటూ కొన్ని డిమాండ్స్ పెట్టినట్టు, ఆ డిమాండ్స్కి మన రంగరాజన్ గారు ఒప్పుకోలేదంట. రంగరాజన్ గారి మీద దాడి చేసిండు, గారిని కింద కూర్చోబెట్టి నేల మీద కూర్చోబెట్టి క్వశ్చన్ చేస్తాడు, విశ్వాకుల వంశం గురించి మాట్లాడుతాడు, రకరకాల శ్లోకాలు మాట్లాడుతాడు. సరే, ఆయనకి ఎంతైనా నాలెడ్జ్ ఉండొచ్చు, ఎన్ని విషయ అవగాహన ఉండొచ్చు, కానీ రామరాజ్యం అనే సంస్థ పేరు పెట్టిండు. రాముడు తండ్రి మాట కోసం అడవులకు పోయిండు. అదేవిధంగా రాముడు అంటే రాజ్యం మీద ఆశ లేనివాడు, ప్రజలకు సుపరిపాలన అందించేవాడు. ఇప్పటికీ దేశం అంతా రాజ్యం ఎట్టుండాలంటే రామరాజ్యం లెక్క ఉండాలంటారు. అంటే ప్రజల్ని గౌరవిస్తాడు, తండ్రిని గౌరవిస్తాడు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం శ్రీరాముడు. అలాంటి శ్రీరాముడి పేరు మీద రామరాజ్యం అనే సంస్థ పెడితే అంత పెద్ద అర్చకుడు ఆయన మీద ఇట్లా దాడి చేయడం ఏ రామరాజ్యం చెప్పింది, రాముడు చెప్పిన నీతి ఇదేనా, రాముడు చూపించిన మార్గం ఇదేనా? ఎందుకంటే ఈ యొక్క రంగరాజన్ గారు ఒక దళిత సోదరుని భుజాల మీద కూర్చుండబెట్టుకొని గర్వంగా గుళ్ళోకి తీసుకెళ్లి సగర్వంగా గౌరవించినటువంటి వ్యక్తి ఈ రంగరాజన్ గారు. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కులాలు కాదు, అందరం ఒకటే అంటూ తన ధర్మాన్ని పాటించే అందరూ ఒకటే, ఇక్కడ కులాలకి చోటు లేదు, మనుషులంతా ఒకటే అనే విధంగా నాడు రాముడి పాలన, అదే వీళ్ళు చెప్తున్న రామరాజ్యం అనే సంస్థ పెట్టారు కదా, ఆ రాముడు ఏదైతే పాటించిండో, రాజ్యం మీద ఆశ లేకుండా పెద్దలను గౌరవిస్తూ తండ్రి మాటకు విలువిస్తూ అందరినీ సమానంగా ఎట్లయితే చూసిండో సమానంగా చూస్తూ రామరాజ్యం ఎంతటి పేరు గడించిందో, శ్రీరామచంద్రమూర్తి ఎంతటి పేరును గడించిండో, అలాగే రంగరాజన్ కూడా అందరినీ కలుపుతూ సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి కులాలకు తావు లేదు, మనమంతా సమానమే అని చెప్పి ఏకంగా ఒక దళిత సోదరుని భుజాల మీద కూర్చుండబెట్టుకొని గుళ్ళోకి తీసుకొని సగర్వంగా గౌరవించినటువంటి గొప్ప వ్యక్తిత్వం రంగరాజన్. అలాంటి రంగరాజన్ గారి మీద దాడి చేసిండు. ఈ దాడిని సీఎం గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇట్లా అందరూ ప్రముఖ రాజకీయ నాయకులందరూ ముక్త కంఠంతో ఖండించారు. ఎవరైతే దాడి చేసారో వాళ్ళని గట్టిగా శిక్షించాలని చెప్పేసి బలంగా కోరుకుంటారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటే ఈ మరొక వైపు తులసి గారు రంగరాజన్ గారి మీద వీడియో వేసింది. రామరాజ్యాన్ని అంటే రాముడి పేరును ఉచ్చరిస్తూ జై శ్రీరామ్ అనే నినాదం ఒక ఆయుధంగా పనిచేస్తుంది, అందరినీ టెర్రరైజ్ చేస్తారు అన్నట్టుగా ఆమె మాట్లాడింది. ప్రభుత్వాలు కూడా ఈ మతోన్మాదాన్ని కట్టడి అన్నట్టు, ఎవరో ఒకరు రామరాజ్యం అని పేరు పెట్టుకొని అర్చకుని మీద దాడి చేస్తే ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో, సామాన్యం నుంచి సీఎం దాకా ప్రతి ఒక్కరు ఆయన మీద జరిగిన దాడిని ఖండించేది తప్ప ఎక్కడ సనాతన ధర్మం గురించి కానీ, శ్రీరాముని గురించి కానీ, అదేవిధంగా హిందుత్వం గురించి కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. ఈమె మాత్రం ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు, ఆయన లడ్డు అపవిత్రమైన దీక్ష చేసినప్పుడు అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ టు చెగువేరటు సనాతన ధర్మం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్ద పెద్ద వీడియోలు చేసింది ఈ తులసక్క. అదేవిధంగా ఈ రోజున ఏదైతే రంగరాజన్ గారి మీద దాడి జరిగిందో దాన్ని కూడా ఆమె వక్రీకరిస్తూ ఏదంటే శ్రీరామ్ నినాదం అంట ఆయుధంగా పనిచేసినట్టు, టెర్రరైజ్ చేస్తామంట, మతోన్మాదాన్ని ప్రభుత్వాలు కట్టడి అన్నట్ట, దీని వెనుక ఆర్ఎస్ఎస్ ఉందంట. ఆర్ఎస్ఎస్ అనేది లేకపోతే ఈరోజు సనాతన ధర్మం గురించి కానీ, ఈరోజు హిందుత్వం గురించి కానీ ఇలా నువ్వు మాట్లాడేదానివా చెప్పు తులసక్క? ఒక్కసారి ఆలోచన వేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేది ఉగ్రవాద సంస్థ. ఎంతమంది ఉగ్రవాదులు తయారయ్యారు? ఆర్ఎస్ఎస్ అంటే ఆపదలోనికి సేవ చేస్తుంది, ధర్మం అంటే ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది. సనాతన ధర్మం మీద పుట్టిందే ఈ యొక్క భారతదేశం, సనాతన పునాదుల మీద నిర్మితమైందే భారతదేశం. అది తెలుసుకో. సనాతన ధర్మం గురించి మాట్లాడినా, ఒక శ్రీరాముని గురించి మాట్లాడినా, నువ్వు హిందుత్వం గురించి ఎవరి గురించి మాట్లాడినా ఖచ్చితంగా ఈ కోట్ల మంది, ఈ భారతదేశంలో ఉన్న కోట్ల మంది మనోభావాల్ని ఖచ్చితంగా మీరు గౌరవించాలి. ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు లేదు. రాముని నినాదం ఆయుధంగా ఎట్లా పనిచేస్తుంది, రాముని నినాదం మాకు ప్రేమనిస్తుంది, రాముని నినాదం మాకు మర్యాద నేర్పుతుంది, రాముని నినాదం మాకు గౌరవాన్ని నేర్పుతుంది,
రాజ్యం అంటే సుభిక్షంగా ఉండే రాజ్యం. రాముని పేరే ఒక వరం. రాముని పేరు పలకడం అంటే నిజంగా గుండెల్లో 1000 రెట్ల బలం వస్తది. జై శ్రీరామ్ అని ఆ రోజున ఆంజనేయ స్వామి అంటే నేటికి ఆంజనేయ స్వామి గుడికెళ్ళినా కూడా మనందరం జై శ్రీరామ్ అంటాం. ఎందుకు హనుమంతుని గుడికెళ్ళినా కూడా జై శ్రీరామ్ అంటామంటే గుండెల్లో అంత బలమైన గొప్ప నినాదం శ్రీరామ నినాదం. జై శ్రీరామ్ అంటే అంత బలం ఉంటుంది. సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్క హిందువు గర్వంగా కాలరెగరేసి జై శ్రీరామ్ అని చెప్తాడు. ఎందుకు చెప్తాడు? ఇదంటే రాముని పేరు ఉచ్చరించడం అంటేనే అందరినీ గౌరవించడం, ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడం, మర్యాదించడం. అదేవిధంగా రామరాజ్యం మీద ఎవడో ఒకడు ఏదో తప్పు చేస్తే రాముని పేరు రామస్మరణ చేసే ప్రతి ఒక్కరు అలా చేస్తారని కాదు. అలా తప్పు చేసిన వారిని ప్రతి ఒక్కరు ఖండించారు. సామాన్యుడి నుంచి సీఎం దాకా ఖండిస్తారు ఈ విషయాన్ని. మీరు కూడా అట్నే ఖండించాలి. కానీ రాముని పేరు ఆయుధంగా పనిచేస్తుంది. మతోన్మాదం పెరిగిపోయింది. ఎక్కడ మతోన్మాదం పెరిగిపోయింది? ఒక హిందువుల విషయానికి వచ్చేసరికి మతోన్మాదం అనేది మీకు గుర్తొస్తుందా? అసలు మీరు అందరి టార్గెట్ ఏంది? రాముని పేరు మీద దాడులు చేస్తారు. హిందువులందరూ ఇంతే, హిందువులందరూ ఈ విధంగా ఉంటారని చెప్పి క్రియేట్ చేద్దాం అనుకుంటారా? హిందూ అంటే ఎంత ప్రశాంతంగా ఉంటాడు. హిందూ అనేవాడు క్రిస్టియన్ని గౌరవిస్తాడు, హిందూ అనేవాడు ముస్లిం సోదరుని గౌరవిస్తాడు, హిందూ అనేవాడు అందరినీ సమానంగా వస్తాడు. కానీ మిగతా వాళ్ళు అలా చూస్తారా లేదా అని మీకు తెలుసు. అలాంటి వాటి మీద మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ హిందూ అనే వాడి గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ ఎవరో ఒకరు దాడి చేస్తే దాన్ని ఖండించు తప్పలేదు. కానీ దాన్ని తీసుకొచ్చి రాముని నినాదం ఆయుధమని, మతోన్మాదమని, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడడం, ఆర్ఎస్ఎస్ వల్ల ఉగ్రవాదం పెరిగిపోతుంది అంటే మీ అందరం జై శ్రీరామ్ అంటే మా అందరం ఇక ఆర్ఎస్ఎస్ వ్యక్తులము, ఆర్ఎస్ఎస్ నినాదంతో ఉగ్రవాదులు లెక్క తయారవుతున్నామా? ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి దాడులు జరిగితే పెద్దల మీద ఇలాంటి దాడులు జరగొద్దని కోరుకోవాలి. అంతేగాని గిట్లా మాట్లాడైతే కరెక్ట్ కాదు. గతంలో చూసినాం మేము పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ దీక్ష చేసినప్పుడు కానీ, లడ్డు అపవిత్రమైంది అన్నప్పుడు కానీ ఆ చోట మీరు మాట్లాడిన మాటలు ఇంకా మాకు గుర్తున్నాయి. మీరు ఎలాంటి కథనాలు చేశారు, ఎలాంటి వీడియోలు చేసి గతంలో పవన్ కళ్యాణ్ గారు చెగువేరట్టు సనాతన ధర్మ అని చెప్పేసి మీరు మాట్లాడిన మాటలు మాకు ఇంకా బలంగా గుర్తున్నాయి అక్క. సనాతన ధర్మం అనగానే అక్క ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. సనాతన ధర్మం గురించి ఏదన్నా ఒక టాపిక్ సనాతన ధర్మం అని మాట్లాడుతుంది, మధ్యలోకి రాగానే ఏదో ఒక తీసుకొచ్చి గందరగోళాన్ని క్రియేట్ చేద్దామని వస్తుంది. లేదంటే హిందువులందరూ ఇంతే, హిందువులు దాడులు చేస్తారు, రాముని పేరును ఆయుధాలుగా ఉపయోగించుకుంటారు, మతోన్మాదం పెరిగిపోయిందని చెప్పేసి ఏదో చూపిద్దామని అక్క తాపత్రయపడుతుంటుంది. ఎందుకో అర్థం కాదు మరి ఇంత ద్వేషం హిందువులంటే. ఎందుకంటే గతంలో చూసినాము, అసలు చాలా రకాల వీడియోలు చూసినాము, చాలా రకాలుగా హిందువుల మీద మీరు మాట్లాడుతున్న మాటలు మాకైతే బాధ అనిపించినాయి. ఎందుకంటే కోట్ల మంది ఆరాధించే, కోట్ల మంది నమ్మకాన్ని సింపుల్గా మేధావుల్లాగా నీకు చాలా విషయాలు తెలియవచ్చు, ఎంతో పెద్ద మేధావి కావచ్చు, కానీ అవతల వాడి మనోభావాలను కూడా గౌరవించే విధంగా ఉండాలి మన ఆలోచన. అంతేగాని సరే ఒక దగ్గర ఒక దాడి జరిగితే దాన్ని తీసుకొచ్చి ఏదో మతోన్మాదం అంటుంది, ఆయుధాలు అంటుంది, రాముని పేరుని, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ అంటుంది, అసలు ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్టుంది. ఎంతమంది ఉగ్రవాదులు తయారయ్యారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, అసలు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏంటో అనేది ఆలోచించుకోవాలి. కానీ మీరు మాట్లాడిన మాటలు మాకు ఇబ్బంది అవుతున్నాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సమయం దొరికినప్పుడల్లా హిందువులు టార్గెట్గా మీరు మాట్లాడుతున్నట్టు మాకు అనిపిస్తుంది. అదేవిధంగా రామరాజ్యం పేరు మీద దాడి చేసిన వ్యక్తులు దాడిని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నాం. ఎందుకంటే రంగరాజన్ గారి మీద దాడి చేయడం అంటే చాలా చాలా పెద్ద తప్పు ఇది. ఎందుకంటే అందరూ కలిసి ఉండాలని కోరుకునే గొప్ప వ్యక్తిత్వం రంగరాజన్ గారిది. కులాలకు అతీతంగా దేవుణ్ణి పూజించాలి, అందరం ఒకటే దేవుడి ముందు అందరం సమానం అని చెప్పే వ్యక్తి రంగరాజన్ గారు. అలాంటి రంగరాజన్ గారి విషయం గురించి మాట్లాడుతూ ఎక్కడికో వెళ్తున్నారు. మాట్లాడినప్పుడు అన్నీ నాకే తెలుసు, నేను ఏది మాట్లాడినా రైటే అని చెప్పేసి మీరు అనుకుంటారు. తప్పు. రామరాజ్యం పేరు మీద అలాంటి విషయాలు ఎవరు చేసినా తప్పే. కానీ రాముని పేరుని మీరు తగ్గించి మాట్లాడొద్దని కోరుకుంటున్నాం. జై హింద్, జై శ్రీరామ్.